హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఈ వీడియో పిచ్చి కేకల పీకే అనబడే రాజకీయ విదూషకుడు, పొలిటికల్ కమెడియన్ కోసం అండి. చూడనైనా పవన్ కళ్యాణ్ సనాతని అంటూ అవేవో స్వామీజీల దుస్తులు లేదా దీక్షాదారుల దుస్తులు, నీ సొంతం రంగు నీ సొంతం కోడు అనుకుంటాను వేసుకొని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నావట. అయినా కానీ మధ్యలో పరిగెత్తుకొచ్చి ఈ హోం మంత్రిని అనితమ్మ ఆవిడ పేరిట చెప్పబడుతోంది. మరి ఆ మ్యూజికల్ నైట్ ఆవిడ ఇంటి ఫంక్షన్కి దేనికైనా నిర్వహించిందేమో. ఆ మ్యూజికల్ నైట్కి మాత్రం వచ్చి చిందులేసి మళ్ళీ పోయావి కాబోలను. నిన్నే అడుగుతున్నాను, ఈ పెన్ డ్రైవ్ కూడా ఏమిటయ్యా? నిజంగానే గన్ను కంటే పెన్ను గొప్పదంటారు. ఇప్పుడు కూడాను ఇదిగో ఈ పెన్ డ్రైవ్ అదేదో బలమైనది లాగానే ఉంది. ఆ రీత్యా నీ కిళ్ళిరాయుడు, నీ పార్టీ అధికృత నేతగా నియామకమై జిల్లా ఇన్ఛార్జో తొక్కతోలు ఆ కిళ్ళిరాయుడు పరారి అట. అతడి మాజీ ప్రియురాలు ఆ లక్ష్మి అన్న ఆవిడ హోరెత్తిస్తూ ఉంది పెన్ డ్రైవ్ అని. దాన్ని పట్టుకుని చాలామంది యూట్యూబర్లు అంటున్నారు, అవును అంతమంది అన్ని అంటుంటే నీ నోరు పెగలదే. మీ మైక్ ముందుకొచ్చి ఊగిపోతూ ఏ పదవి లేనప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ని పట్టుకొని నార తీస్తా తాట తీస్తా, నేను అధపాతాళానికి తొక్కేస్తా, ఎవడివి జగన్ నువ్వెవడివి జగన్ అని ఊగిపోయి ఆవేశపడిపోయావే ఇప్పుడు ఉపముమావి. అతడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, కానీ అతడు కూడా కాదు, తొక్కలో యూట్యూబర్లు, నాలాంటి యూట్యూబర్లు, మామూలు సామాన్యులు, మరి వాళ్ళని నార తీస్తా తాట తీస్తా అనలేకపోతున్నావేమిటి? అసలు మైక్ ముందుకి కెమెరా ముందుకి రాలేకపోతున్నావెందుకు? ఆ లక్ష్మి అన్న ఆవిడని గుజరాత్ పోలీసులు పట్టుకుపోతే కూడాను కోర్టు ఒత్తాసు వచ్చిందని భయం వేసిందా? ఎందుకంటే కోవర్టు కోర్టులు అందులో లోడెత్తే రమణలే కదా మీ బలం. అది బలహీనంగా ఉంది, అవతలి వాడి చేతిలోకి వెళ్ళిపోయిందేమో అని భయంగా ఉందా? లేకపోతే వచ్చి ఊగొచ్చు కదా. మాలాంటి వాళ్ళకి కొంత వినోదం, నీ జన సైనికులు అనుకుండే ఉన్మాదులకి మరికొంత హుషారు, జోరు, జోష్ ఇవన్నీ ఇస్తారు కదా. మరి ఎందుకు ఎక్కడికో పుణ్యక్షేత్రాలకు పరిగెడుతున్నావు? భక్తి అన్నది పిరికితనంతో రాదు నాయన, నిజాయితీతో వస్తుంది, హృదయ నైర్మల్యంతో వస్తుంది. పెన్ డ్రైవ్ భయపెడుతోందా? ఇన్ని